What's up guys, welcome back to my new vlog. ఈరోజు మనం లాస్ట్ డే ఆఫ్ స్పెయిన్. సో మనం ఈరోజు జిరోనా చూడబోతాం అనమాట. సో యాజ్ ఐ ప్రామిస్ మీకంతా నేను చెప్పాను కంటిన్యూగా నేను వీడియోస్ షూట్ చేస్తాను, కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తానని చెప్పి. యాజ్ ఐ ప్రామిస్డ్ ఐ స్టిక్ టు ఇట్. సో బట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ 2 weeks వన్స్ నేను పోస్ట్ చేస్తున్నా. దట్స్ బికాస్ ఆఫ్ మై జాబ్. సో గ్రాడ్యుయేషన్ అయ్యింది, జాబ్లో జాయిన్ అయినాను. సో అది కానీ చూసుకోవాలి, జాబ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి నాకు, యాజ్ వెల్ యాజ్ ఎడిటింగ్ నేనే చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నమాట. సో వీక్లీ వన్స్ టైం దొరికినప్పుడు నేను ఎడిట్ చేస్తున్నాను. సో ఈరోజు లాస్ట్ డే మనం జిరోనా చూడబోతాము. జిరోనా అద్భుతాలు, జిరోనా క్యాథెడ్రల్, బెసిలికాస్, యాజ్ వెల్ యాజ్ గ్లాస్ ఎగ్జిబిషన్, ఇంకా అరబ్ బాత్స్ అప్పట్లో అరబ్స్ ఎలాగా ఈ ఏరియాని వాడుకునే వాళ్ళు. సో అలాంటివన్నీ ఈ వీడియోలో చూడబోతాం. సో మీకు నచ్చుతుంది అనుకుంటా, ఫుల్గా చూడండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ప్లీజ్ కమెంట్ చేయండి. మనకి లాస్ట్ వీడియోస్ అప్పుడు చాలా వ్యూస్ వచ్చేటివి, కమెంట్స్ వచ్చేటివి, లైక్స్ వచ్చేటివి. చాలా ఇప్పుడు తగ్గిపోయినాయి ఆడియన్స్ ఎంగేజ్మెంట్. సో మీరే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చెయ్యండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. అఫ్ కోర్స్ మనం యూరోప్ అంటే క్యాపిచినో, సినమన్ రోల్, ఒక బ్రౌనీ, ఇది నార్మల్. మన ఇటలీలో బ్రియోష్ ఉంటుంది యూజువల్గా. ఇక్కడ చుర్రోస్ అనేది కొద్దిగా ఫేమస్ కాబట్టి చుర్రోసే ఉన్నాయి, కానీ మేము కాఫీ షాప్ ఎత్తుక్కొని వచ్చినాం ఇప్పుడు. సో ఇదన్నమాట మా బ్రేక్ఫాస్ట్. చేదు అన్న చుర్రోస్ తెచ్చుకున్నాడు విత్ హాట్ చాక్లెట్. మేము మాత్రం నార్మల్ కాఫీ తాగుతున్నాం. ఫేమస్ పర్సనాలిటీస్ ఫేమస్ ఫుడ్స్ ఏది తింటారేమో. ఇట్లా చూపి అన్న. యా, ఎట్లుంది? బాగుందా? నిన్నటి మీద ఎట్లుంది? ఇప్పుడు ఒక చర్చ్ ఉందన్నమాట, ఆ చర్చ్కి వెళ్దాం అనుకున్నాము. ఊరికే జస్ట్ అంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ బాగుంటుంది, చర్చ్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది, వెళ్దాం అనుకున్నాము. ఇటలీలో ఏ చర్చ్కి వెళ్ళినా ఎంట్రన్స్ ఫ్రీగానే ఉంటుంది. మేము ఇక్కడ ఎంటర్ అయితేనే ఎంట్రన్స్ టికెట్ 12 euros అన్నారు, అంటే దాదాపు 1200 రూపీస్ అప్రాక్సిమేట్లీ. సో వెనకాల క్రిస్టియన్సే వెళ్ళిపోతున్నారు చూసి, ఆ టికెట్ ప్రైస్ చూసి. సో మనకెందుకని చెప్పి మేము బయటకు వచ్చేస్తున్నాం, అదనమాట విషయం. కానీ ఇప్పుడు క్యాథెడ్రల్కి వెళ్దాము. సో అది చర్చే, బట్ మనకి మోస్ట్ ఆఫ్ ది లాస్ట్ ఎపిసోడ్స్ ఇన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ గోట్లో చాలా వరకు ఇక్కడే షూట్ జరిగింది. సో విల్ ఎక్స్ప్లోర్ దాట్ నౌ. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్యాథెడ్రల్ ది జిరోనాలో ఉన్నామన్నమాట. లోపల దీనికి యాక్చువల్లీ ఎంట్రీ టికెట్ వచ్చి 7.5 euros ఉంది, అండ్ అట్ ది సేమ్ టైం 12.5 euros ఉంది. సో 12.5 euros ఏమంటే మనకి 3 places ఉంటుంది, 3 places చూడొచ్చు. దీనికి ఏమంటే 7.5 ఏమంటే ఓన్లీ 2 places విజిట్ చేయొచ్చు. అండ్ మనకి ఆడియో గైడ్ అనమాట, ఒక పేపర్ లైక్ గైడ్ పేపరు, దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి, ఎక్కడ ఏం తిరగాలి అండ్ ఏమేమి చూసుకోవాలి అని చెప్పి. సో అలాగే ఒక ఇలాంటి మెడలో పెట్టుకున్నా, నేను చూపిస్తా. ఆడియో గైడ్ అన్నాను కదా, ఇలాగ మనకి ఒక ఆడియో ప్లేయర్ అనేది ఇస్తారు. సో మనము ఆ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఆ ప్లేస్కి వెళ్ళి దీన్ని ఆ నంబర్ నొక్కినామంటే మనకి ఇది చెప్తుంది అనమాట. సో మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన లాంగ్వేజ్లో వాళ్ళు ఇస్తారు. సో దీని హిస్టరీ గురించి చెప్తుంది. సో ఇది వచ్చి మనకి 7.5 euros.
7.5 euros in the sense ఒక 700 రూపీస్ INR అప్రాక్సిమేట్లీ. సో అదనమాట. అండ్ నా వెనకాల చూడొచ్చు మీరు గోల్డ్ కోటింగ్తో ఒక స్కల్ప్చర్ లైక్ ఒక డిజైన్ చూడొచ్చు. సో మీకు ఒకసారి నేను వ్యూ చూపిస్తాను ఎంత మంచిగా ఉంటుంది, ఎంత గాతిక్ ఆర్కిటెక్చర్ అంటారా. అండ్ మనం గాతిక్ ఆర్కిటెక్చర్ గురించి కానీ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ రెవల్యూషన్ అనేది చూడొచ్చు. సో యాక్చువల్గా ఇది స్టార్ట్ అయ్యింది 2000 years బ్యాక్. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇలాగా జస్ట్ ఒక మౌంటైన్ రేంజ్ మీద ఒక బేస్ మీద దీన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు. ఇలాగ ల్యాడర్స్ ఆర్మీ బేస్ మీద. సో ఇలాగ ల్యాడర్స్ అండ్ అవుటింగ్ మీరు చూడొచ్చు కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ చేశారో. సో చర్చ్ యాజ్ వెల్ యాజ్ మాస్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇలాగా ఇది 2000 years బ్యాక్ వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనమాట. సో దీని పక్కన మళ్ళీ రెవల్యూషన్ ఇది 15th అంటే దానికంటే 500 years అనమాట. సో 1000 years బ్యాక్ ఇలాగా అనేది సో స్టార్ట్ చేసినారు కాబట్టి చుట్టుపక్కల ఇల్లు అవన్నీ వచ్చినాయి. అండ్ దాని తర్వాత ఇది 1500 లైక్ అది ఫస్ట్ది 2000 years బ్యాక్ BC. సో 1000 years BC. ఇది వచ్చి 1500 years అనమాట బ్యాక్. ఇలాగా వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేసుకున్నారు. లైక్ టు అండ్ ఫ్రో లైక్ వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అది జస్ట్ ప్లెయిన్గా ఉంది కదా, మీరు చూడొచ్చు ఎలాగా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఆఫ్టర్ ఆల్ 2000లో 20th centuryలో ఇలాగ దీన్ని కంప్లీట్ చేశారు. సో మొత్తము పెద్దగా ఎంట్రన్స్ కానీ లేకపోతే చర్చ్ గాతిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను కదా. సో అలాగా మొత్తము కంప్లీట్ చేశారు. సో ఇప్పటికి ఇది ఇలాగ దీని ఆర్కిటెక్చర్ అనేది ఇలాగుందనమాట. సో నేను 360 వ్యూలో చూపించాను. సో ఆల్ టుగెదర్ ఇలాగా ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట. సో మీరు గాతిక్ ఆర్కిటెక్చర్ అంటే ఇది చూసారా, చాలా షార్ప్గా ఉన్నాయి. గాతిక్ ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ బిలాంగ్స్ టు లైక్ వెరీ మచ్ షార్ప్ యాజ్ వెల్ యాజ్ గాతిక్ ఆర్కిటెక్చర్లో షైనీ గ్లాసెస్ అనేది యూస్ చేస్తారు. సో అది మీరు చూడొచ్చు ఎంత కూల్స్గా ఉన్నాయో పిల్లర్స్ అనేటివి. సో అదనమాట విషయము.
ఇండియాలో అయితే ఇంకా నీట్గా డీటెయిల్ ఉంటుంది. బట్ ఇది అనమాట ఓవరాల్ మీరు బయట స్క్రీన్కి వ్యూ చూసుకోవచ్చు. వైడ్ యాంగిల్లో కానీ పెట్టా. సో ఫ్రెండ్స్, ఇది అరబ్ బాత్స్ అని చెప్పి లొకేషన్ అనమాట. అంటే అరబ్స్ ఇక్కడే బాత్రూమ్కి వెళ్ళేవాళ్ళు. బాత్రూమ్కి వెళ్ళేవాళ్ళు అంటే అంతా అనమాట. ఇంకా స్నానం, అన్ని కార్యక్రమాలు, నృత్యాలు అన్నీ చేసుకొని మసాజ్ కానీ ఉన్నింది ఇక్కడ. సో ఇది ఆయిగొచ్చినది, ఇది ఆయిగొచ్చినది. ఫస్ట్ ఇక్కడ ఆయిగొచ్చున్నాక తర్వాత స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేసేవాళ్ళు, ఇక్కడ స్నానం చేసేవాళ్ళు. చూడండి ఎంత యాంటిక్ పీస్గా ఉందో ఇవన్నీ. ఈడేం చేసేటోళ్ళు రూపులు అన్నీ ఉన్నాయి. వీడియో చూపించిన మరి బెటర్ మాకు కమెంట్ చేస్తే బాగుండేదేమో. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ. సో ఆ ఎగ్జాస్ట్ అంతా అట్ట వెళ్ళిపోయేది. అది చూపిస్తున్నారు కదా, ఇది మెయిన్. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అనమాట ఇవి. ఫ్యాన్స్ ఓపెన్ హేము మార్క్. యా, ఫోటో తీయట్లేదు అంత. ఫోటో తీయన్నా. అన్న ఎక్కువ ఫోటోలు తీసుకుంటే అన్న సరిపోతుంది. అవునన్ను దిష్టి వచ్చేసి జ్వరం వచ్చేస్తుంది నీకు. ఫోటో తీయండి ఇక్కడ. వెళ్ళిపోతున్నాడు అప్పుడే మ్యాగెట్. సో డర్లింగ్స్, ఈ సమాజం నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడలేదంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? బట్ నేను చూడలేదు. కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో లాస్ట్ ఎపిసోడ్స్ ఇక్కడే షూట్ అయింది. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి కింద. నేను మీకు చూపిస్తున్నాను. మొత్తము ఇక్కడంతా ఇక్కడే జరిగింది అని నేను విన్నాను. సో ఇవన్నీ నేను షూట్ చేస్తున్నా, మీకు చూపిస్తున్నా. ఎవరికైనా తెలిస్తే ఈ ప్లేసెస్ మీరు చూసుంటే ఎపిసోడ్స్లో నాకైతే కమెంట్ చేయండి.
నేను విన్నంత వరకు హీరోయిన్ ఈ సందుల్లోనే పరిగెత్తది, చేజింగ్ సీను ఇక్కడే షూట్ అయింది అని విన్నాను. సో మీకు ఎగ్జాక్ట్గా తెలిస్తే చెప్పండి. అండ్ ఒకవేళ గేమ్ ఆఫ్ థ్రోన్స్ బాగుంటే నేను చూస్తాను. అఫ్కోర్స్ బాగుంటుందంట, నేనైతే చూస్తాను. మళ్ళీ మీరైతే కమెంట్ చేయండి. సరే మరి నా టైం అయింది, నేను పడుకుంటున్నాను. ఓకేనా, నా అలారం కొట్టింది ఇప్పుడే. హెల్త్ చూపించుకుంటుంది నా ఫోన్ నాది. అన్న ఏం తిందాం చెప్పండి. ఏం చేస్తున్నాయేమో జోకులు షూట్ చేస్తున్నా. చేతన్న బి లైక్ ఓకే ఇంక జోక్ లేనా. సీరియస్గా రాదారా మీకు లైఫ్ లో ఇంకా? అన్న మనం టాక్సీ దాంట్లో వెళ్తున్నామేమో కాదా? మనమే టాక్సీ మీ డబ్బులు కట్టండి. నేను ఇందాక నుంచి చెప్పాను మనం ఇటు. సరేలే ఇంకా సంపత్ నేను దిగేసి వెళ్ళిపోతాను అంటాడు. సంపత్ ఇక్కడ క్రిస్మస్ మార్కెట్ గ్రీన్ లైట్ ఉంది పద. అన్న ఎక్కించు దాన్ని ఎక్కించు. అదే ఎగ్జిబిషన్ మ్యాప్ చూస్తున్నారా అని అడగలుగుతున్నారు. లేదన్నా వెళ్దాం, అట్లాగా బోల్ టైం ఉన్నది కదా. లెట్స్ గో. సో గైస్ చూసారు కదా, ఇప్పుడు వరకు మీరు చూస్తామని ఉంటే ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చుంటుంది. సో నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో యాజ్ ఐ ప్రామిస్డ్ నేను కంటిన్యూస్గా వీడియోస్ తీస్తూ ఉంటా. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు నేను ఖచ్చితంగా తీసుకొస్తా. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ప్రొడక్టివిటీగా ఇంకా మంచిగా వీడియోస్ షూట్ చేయడానికి, వీడియోస్ చూపించడానికి ట్రై చేసేది కాదు, ఖచ్చితంగా చేస్తాను. సో త్వరలో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్, టాటా, సీ యూ. జై హింద్, వందే మాతరం.